చెప్పండి. ದಿನಕರ ಕಿರಣೈ కోసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఎలా వచ్చింది గురుగారు? అమ్మో విభూతి. ఇక్కడ ఒత్తుంది కదండి, అవును గురు. ఇందులో నీళ్ళు వేస్తున్నాం. ఇది నీళ్ళ కాదా మీకు అర్థం అవడానికి నేను మీకు తాగి కూడా చూపిస్తాను ఈ నీరు, ఎందుకంటే నూనె అయితే తాగలేం కదా అంత ఈజీగా. ఎందుకంటే మళ్ళీ ఇది నీళ్ళు కాదేమో అనుకోగలరు. మీరు వెలిగిస్తే వెలగలేదు. అవును. ఎలా గురుగారు? నీటితో దీపం వెలిగిందా లేదా? ఇది అట్టుపండి అయినా చూడండి, ఎక్కడైనా కటింగ్ ఉందేమో చూడండి. లేదు గురుగారు. ఎక్కడైనా కట్ చేస్తున్నామో లేదు. చూడండి. ఇప్పుడు చూడండి, కట్ చేయకుండానే లోపల కట్ అయిపోద్ది చూడండి. అయ్యో, లోపల ఉన్నటువంటి అట్టుకుంటేనే నేను మంత్రంతో కట్ చేయగలిగానంటే అదే నేను అక్కడే ఆగిపోయాను, స్టక్ అయిపోయాను. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం వచ్చేసి మీరైతే కనుక మాకు ఎన్నో రకాల విషయాలు మన ప్రేక్షకులకైతే అందిస్తూ ఉన్నారు గురుగారు. సో ఇప్పుడు వచ్చేసి గురుగారు ఒక సందేహం అనుకోవచ్చు, చాలా మందికి ఉన్న అనుమానం కూడా అవ్వచ్చు. అది ఏంటనగా, గతంలో వచ్చేసి మనం సాయిబాబా గారి గురించి తెలిసినప్పుడు ఆయన పారాయణంలో కానీ వాటిలో మనం చూసింది ఏంటంటే, బాబా గారు మనకి దీపాలని నీళ్ళతో వెలిగించేవాళ్ళు అని అయితే మనకు తెలుసు గురుగారు. సో కానీ మనం అయితే కనుక ఈ మధ్య కాలంలో చూస్తూ వస్తున్నాం, కొంతమంది బాబాలు అవనియండి ఇట్లానే. సో తంత్రం పరంగా వాళ్ళు ఇలా నీళ్ళతో దీపాలు వెలిగించడం, నోట్లో నుండి నిమ్మకాయలు తీయటం, గాల్లో నుండి ఏదో వస్తువు తీయటం, ఇట్లా చేస్తూ ఉన్నారు గురుగారు. విభూతి కూడా అరటిపండు తొక్కల్చిన తర్వాత లోపల కట్ అయ్యి. అవును గురుగారు. సో ఇలాంటి మహిమలు నేటి కాలంలో కూడా సాధ్యం అవుతాయా? అలాంటివి అసలు నిజంగా ఉంటాయంటారా గురుగారు? మహిమలు అయితే సిద్ధులు అంటారండి వాటిని. సిద్ధించుకొని అష్టసిద్ధులు ఉంటాయి. మనకి ఆంజనేయ స్వామిని కనుక చూస్తే కనుక, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాలో కూడా అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు. అనిమ, లగిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ఇలా 8 ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎంత చిన్నగానే అయిపోగలడు, ఎంత పెద్దగా అవ్వగలడు. అందుకే చూడండి, ఆయన లంక దాటేటప్పుడు ఒక రాక్షసి అడ్డుపడ్డప్పుడు అదేవిధంగా ఎంత తేలిగ్గానే అవ్వగలడు, ఏ రూపమాన్నైనా దాల్చగలరు, అలాగే ఎలాంటిదైనా గాల్లోని సృష్టించగలరు. ఇట్లా చాలా ఉంటాయి. అయితే ఈ సిద్ధులు ఉన్నమాట 100% నిజమే. దీన్ని మార్కెట్లో సిద్ధులు ఉన్నాయని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు కొంతమంది మోసం చేయడం కూడా నిజమే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇట్లా ఇలా 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 అని చెప్పని మనకి విభూతి తీస్తుంటారు. అవును, విభూతి ఎలా తీశాడు? ఇప్పుడు ఒకటే, ఇక్కడ ఏంటంటే సిద్ధులు లేవని నేను చెప్పట్లే, సిద్ధులు 100%కి 100% ఉన్నాయి. కానీ సిద్ధులు ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళు ఇది చేస్తారు, అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే అసలు సిద్ధు అనేటువంటిది ఉందా లేదా, ఒక మనిషి దగ్గర సిద్ధులు ఉన్నాయా లేవా అంటే ఆయన ఒక్కసారి ఏదో చూపించేసి ఆపేసేది సిద్ధ అవ్వదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీకు ఉదాహరణ కారు నడపడం వచ్చు అనుకోండి, ఎప్పుడైనా నడపగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఆర్ట్ వచ్చు, బొమ్మలు గీయడం వచ్చు, ఎప్పుడైనా వేయగలుగుతాడుగా. అవును. అంతేగాని నాకు ఒక్కసారి వేస్తాను తర్వాత వేయనంటే అది అవ్వదు కదా. అట్లాగే సిద్ధి విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది చూడండి విభూతి తీస్తుంటారు. విభూతి తీసే విషయంలో ఇప్పుడు మీరు చేయి చాపండి, ఇలా ఇక్కడ కొంచెం ముందుకు రండి. ఇప్పుడు రండి, విభూతి ఎలా వచ్చింది గురుగారు? మరి నా చేతికి ఏం లేదు ఇంతకుముందు. అది ఎలా వచ్చింది అసలు? అమ్మో, విభూతి ఎలా తీశారు గురుగారు? అది టెక్నిక్ ఉంటుంది. నిజంగానే విభూతి తీసేటువంటి సిద్ధి ఉంది, ఇది టెక్నిక్ అన్నమాట నాకు చెప్పాలంటే. అలాగే మనం ఇప్పుడు దీపాలు వెలిగిస్తారు కదా, ఇప్పుడు ఇది ఉంది, ఇందులో ఇక్కడ ఒక కుంది ఉంది, ఇక్కడ ఒత్తుంది కదండి, ఇందులో నీళ్ళు వేస్తున్నాం. ఇది నీళ్ళ కాదా మీకు అర్థం అవడానికి నేను మీకు తాగి కూడా చూపిస్తాను ఈ నీరు, ఎందుకంటే నూనె అయితే తాగలేం కదా అంత ఈజీగా. తాగాం, మీరు కూడా తాగొచ్చు కావాలంటే వాటర్. ఇది ఇప్పుడు ఇది వేసాం కదా, వేశారు కదా. ఇప్పుడు ఒకసారి మీరు వెలిగించి చూడండి, ఒకసారి ఇది మీరు వెలిగించండి, ఒకసారి ఇది మీరు వెలిగించండి.
వెలగట్లేదు ఏంటి? అంటే అసలు నీళ్ళు అసలు వెలుగుతుందా? వెలగడం కష్టం, ఒకవేళ వెలిగినా సెకండ్స్లో ఆరిపోద్ది. అవును కదా. అంతే కదా. ఇప్పుడు నేను మళ్ళీ సరే మీరు ట్రై చేస్తాను, నేను ఇదే కూడా వస్తాయి కదండి. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీళ్ళు సేమ్ నీళ్ళు తాగి చూపిస్తా, ఎందుకంటే మళ్ళీ ఇది నీళ్ళు కాదేమో అనుకోగలరు. నేను వెలిగిస్తున్నాను, చూడండి ఒకసారి, ఒక్క నిమిషం ఆగి ఇక్కడ ఇవ్వండి చెప్తాను. జై శక్తి. చూడండి ఒకసారి, ఇప్పుడు మీరు వెలిగిస్తే వెలగలేదు. అవును. ఎలా గురుగారు? నీటితో దీపం వెలిగిందా లేదా? అదే ఎలాగా? నాకు వెలగలేదు, మీకు వెలిగింది. ఇప్పుడు అలాగే ఇంకొంతమంది, ఇప్పుడు ఈ అరటిపండు ఒకసారి పరిశీలించండి, ఎక్కడ కట్ చేసిందేమో చూడండి ఒకసారి. ఈ అరటిపండుని లేదు అసలు కటింగ్ మొత్తం చూడండి. ఈ అరటిపండు అయినా, ఆ అరటిపండు కదా, ఈ అరటిపండు అయినా చూడండి, ఎక్కడైనా కటింగ్ ఉందేమో చూడండి. లేదు గురుగారు, ఎక్కడైనా కట్ చేస్తుందేమో చూడండి. కెమెరా ఈ మూడిట్లో మీ ఇష్టం ఏ అరటిపండు అయినా నాకు ఇవ్వండి ఒకసారి. చూడండి, మీరు కూడా చూడండి, అరటిపండు ఎక్కడైనా కటింగ్ ఉందా? లేదు. లేదు కదా, చూడండి ఒకసారి, మీరు కెమెరామ్యాన్ కూడా ఇవ్వండి. అంటే కెమెరాకి కూడా చూపిస్తున్నా, కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు, ఒకసారి ఇక్కడ ఇవ్వండి. ఆ మూడిట్లో ఏదైనా ఒక అరటిపండు ఇవ్వండి. అంటే ఇది కెమెరాకి కటింగ్ లేదు కదా. అవును, కటింగ్ లేదు కదా. లేదు గురుగారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ముగ్గురు ఉన్నాం కదా, ఇప్పుడు చూడండి, కట్ చేయకుండానే లోపల కట్ అయిపోద్ది చూడండి. అయ్యో ఎలా? చూసారా? అమ్మో ఎలా గురుగారు అసలు అన్ని ముక్కలు ఎలా అయింది? అది ఓపెన్ చేయండి ఒకసారి, మీ చేత్తో ఓపెన్ చేయండి ఒకసారి, నా చేత్తో కాదు, మీ చేత్తో ఓపెన్ చేయండి. అక్కడ వెనక నుంచి ఓపెన్ చేయండి, ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది కూడా కట్ అయింది. చాలామంది ఏం చేస్తారంటే, మీకు లోపల ఉన్నటువంటి అట్టిపంటనే నేను మంత్రంతో కట్ చేయగలిగానంటే నేను ఇంకేదైనా చేయగలను అని చెప్పి చూపిస్తారు. ఇదంతా కూడా టెక్నికే, ఇదేం మహిమ కాదు. అవునా గురుగారు? అసలు కాదు, ఫస్ట్ అసలు నేను ఇంకా విభూతి దగ్గరే ఆగిపోయాను గురుగారు. విభూతి అసలు ఎలా వచ్చింది అని నా మైండ్ లో ఇంకా అదే తిరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ అసలు దీపం నేను 3 సార్లు వెలిగించినా నాకు రాలేదు. అదే అవును, ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు చేతిలో ఏమీ లేదు. అదే నేను అక్కడే ఆగిపోయాను, స్టక్ అయిపోయాను. అలాగే దీపం కూడా తీస్తూ ఉంటారు, రకరకాల వస్తువుల్ని గాల్లోంచి తీయడం కూడా జరుగుతూ ఉంటుంది, మీకు తెలుసు కదా. అవును, రకరకాల ఇవి చేస్తూ ఉంటారు, విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళు ఒక్కొక్కసారి అంటే గాల్లోంచి ఏదైనా ఒక నగ లాంటిది సృష్టించారు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అవి ఎట్లా చేస్తారు అనేటువంటిది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే, ఈ సిద్ధులు లేవని నేను చెప్పట్లా, అలాగే ఈ సిద్ధులు అందరూ చేస్తారని కూడా నేను చెప్పట్లా. కొంతమంది టెక్నిక్ చేస్తారు, గాల్లోంచి ఏదో సృష్టించినట్టుగా చేస్తారు. అది టెక్నిక్స్ ఉంటాయి కొన్ని. టెక్నిక్ చేసేవాడు ఒకసారి చేయగలుగుతాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ మీరు విభూతి తీయమనండి, ఇప్పుడు నేను తీయలేను. నిజంగా నాకు సిద్ధి ఉంటే నేను ఎప్పుడైనా తీయగలగాలి విభూతి. మళ్ళీ ఇప్పుడు తీయనండి, ఇప్పుడు నేను తీయలేను. ఇంకో అట్టుపండి తీసుకొచ్చామని ఇందులో చూపించండి అంటే చూపించలేడు టెక్నిక్ చేసేవాడు. అర్థమైందండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గాలిలోంచి అది తీసాం, ఇట్లా ఓం బూమ్ బుట్టని ఇట్లా ఎలా వచ్చింది గురుగారు? మరి ఇది ఎలా వచ్చింది? నా చేతిలో ఇందాటి నుంచి ఏం లేదు కదా. అంటే ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య చాలామంది ఏమండి ఆయన దీపం వెలిగించారట, ఎట్లా వెలిగించారంటే, ఆల్రెడీ బాబు ఆ ఒత్తికి ఆల్రెడీ నూనె ఉంటుంది, మీకు ఇచ్చిన ఒత్తికి నూనె ఉండదు, ఆ నూనె ఉంది కాబట్టి వెలుగుతుంది. అరటిపండు ఉందనుకోండి, ఒకసారి అరటిపండు ఒకసారి ఇక్కడ ఇవ్వండి. ఇంకో అరటిపండు ఉంది కదా, దీనికి సింపుల్గా ఏం లేదు, ఒక చిన్న సూదిని గుచ్చి ఇలా అంటారు. ఓకే, లోపల మీకు ఎక్కడ కూడా కట్ అయినట్టు కనబడదు. చూడండి, ఒక్కడ చూపించండి, ఎక్కడైనా చూపించండి. లేదు, కటింగ్ లేదు. ఒక సూదిని ఇలా గుచ్చి ఇలాగా లోపల నుంచి ఇలా అనగానే కట్ అయిపోతుంది. కట్ అయ్యి ఉంటుంది. మనకేం చెప్తాం, ఇప్పుడు ఇది ఉంది ఇగోండి అని ఇలా తీగానే అయ్యో ఏంటి ఇలా విరిగిపోయింది అనుకుంటాం. అవును అని అనుకుంటాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అవేర్నెస్ కోసం. నిజంగా సిద్ధులున్నటువంటి వ్యక్తి మీరు ఎన్నిసార్లు అడుగుతా అన్నిసార్లు చేయగలుగుతాడు అదే విషయాన్ని. అంతే కదా. సిద్ధులు లేనటువంటి వ్యక్తి ఒక్కసారి ఇలా 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 అనేసి ఏదో తీసినట్టు చేసి అయ్యి బాబా ఇంకా మళ్ళీ గురువు గారిని అడిగితే కోపం వస్తుందేమో అంటారు. నేనేమంటానంటే, నిజంగా ఒక వ్యక్తి నిజంగా సిద్ధులు ఉంటే సరే ఇంకోటి ఏదైనా తీసి చూపించండి అని అడగండి, మొహమాటం లేకుండా. అవును, కాకపోతే ఏంటంటే గురుగారు, ఇలా నిజంగా సిద్ధులు నిజంగా భయపడతారు, ఆయనకేమీ కోపం రాదు, ఇంకోసారి తీసి చూపిస్తాడు. అంతే.
కానీ ఏంటంటే జనాలకి ఏంటంటే ఒక్కసారి చూసేప్పటికి ముందు భయపడతారు, అమ్మో ఎంతో మహిమ ఉంది అని ముందు ఫస్ట్ నమ్మేస్తారు మన వాళ్ళు. అదే ఎందుకంటే కొంతమంది ఇదేదో మహిమలు చూపిస్తున్నట్టుగా చూపిస్తూ అవును మార్కెట్లో ఒక దీన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా అంతే. నిజంగా మహిమలు ఉంటే ఉన్నాయి, నేను లేవని చెప్పట్లే. మహిమలు మనకి కుండలిని యోగంలో ఒక సాధన చేస్తూ ఒక స్టేజ్కి వెళ్తే సిద్ధులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వాళ్ళకి. ఆ సిద్ధుల దగ్గర ఆగిపోడు నిజంగా సాధన చేసేవాడు. చిన్న చిన్నవి అనుకుంటాడు, వదిలేస్తాడు. అలాగే కొన్ని సాధనలు ఉంటాయి, పిశాచ సాధనలు, ప్రేత సాధనలు, శ్మశాన సాధనలు ఉంటాయి. చేసినప్పుడు కూడా ఆ ప్రేతం వచ్చి వీళ్ళకి వశమయ్యి ఏం కావాలంటే తెచ్చిస్తుంది వీళ్ళకి. ఓకే. నేను ఇలా సిద్ధులు చేసే వాళ్ళ వెనకాతల నేను చాలా రోజులు తిరిగా. అంటే నిజంగా వీళ్ళకి సిద్ధులు ఉన్నాయంటే అందరూ 99% ఫేక్వే ఉన్నాయి ఇందులో. అదేగా. ఇలా సైడ్ నుంచి ఇలా తీయడం, ఇదిగో నేను తీసాను, ఇది సడన్గా చెప్తాడు మళ్ళీ, అది అదే ముందేం చూపించడు. కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే జనాలకి అవేర్నెస్ కోసం మనం క్రియేట్ చేసాము. అంతే, తప్పకుండా గురుగారు. ఎందుకంటే చాలా మంది మోసపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ పాటికి ఇలాంటివి ఎన్నో జరిగే ఉంటాయి అసలు. అంతే కదా. అంతే, అన్ని కూడా బయటకు తెలియవు. ఏంటంటే నేను ఇవన్నీ చెప్పడం ఎందుకంటే చాలా మంది కష్టాల్లో ఉండి ఇలా సిద్ధులు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన కష్టాలు తీరుతాయేమో అనుకుంటా. అవును. కానీ లలిత అమ్మవారిని తలుచుకుంటే ఆవిడే అన్ని కష్టాలు తీరుస్తుంది. అంతే గురుగారు. మీరు ఒక ఉపాసన బలం ఉంది కనుక, సో అంటే జనాలు మోసపోకూడదు అని అయితే కనుక నలుగురు కోసం మంచి కోసం చెప్తున్నారు. మీరైతే ఎప్పుడు చక్కగా చిన్న చిన్న మంత్రాలు ఇంట్లో చేసుకునేలానే చెప్తూ ఉంటారు. చేసుకుంటే సరిపోతుంది. అవును, ప్రతి కష్టానికి కూడా అదే నమ్మరు గురుగారు. గబాల్నా ఇలా ఈజీగా వచ్చేవి నమ్మరు. ఎవరైనా డైరెక్ట్ మనకి రిజల్ట్ ఇచ్చేస్తున్నారు, ఇలా ఒక పూటలో అయిపోతుంది, అది ఎప్పుడైతే ఒక పూటలో అయిపోవాలి, ఒక సెకండ్ లో మన కష్టాలు తీరిపోవాలని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళే దాన్ని క్యాష్ చేసుకుంటారు. అంతే, మన బలహీనతే ఎదుటి వాళ్ళకి క్యాష్ అయిపోతుంది. అవును. తప్పకుండా గురుగారు, మీరైతే కనుక ఇది నిజంగా చాలా మందికి తెలియని విషయం చూపించారు. అంటే ఒక అవేర్నెస్ అన్నమాట, మనం మోసపోకూడదు అన్నట్లు అయితే కనుక గురుగారు చూపించారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు.